ఏం లాభం? ఏం చేసేది మన కోసం? మన కోసం యేసుక్రీస్తు తెలుగులో జరిగించినటువంటి ఆ బలియాగం ద్వారా మనం పొందుకున్నటువంటి ఆధిక్యతలేంటి? లేకపోతే మనకి మహిమేంటి? లేకపోతే ఆయన శిలువ రక్తం శిలువలో రక్తం కార్చటం ద్వారా మనకొచ్చిన లాభం ఏంటి? ఒకసారి ఆలోచించండి. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తుని, ఎందుకంటే లోక సంబంధమైన వాటి కోసమే నమ్ముకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆ క్రీస్తు యేసు అంటే మరణము నిరర్ధకము చేసి జీవాన్ని అక్షయతను సువార్త వల్ల వెలుగులోనే తెచ్చాడంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడిన ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవాన్ని అక్షయతను వెలుగు సువార్త వల్ల వెలుగులో మరణము నిరర్ధకం చేశాడంటే, ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేశాడు. మరణము ఆయన్ని బంధించి అసాధ్యము. అందుకని యేసుక్రీస్తు మరణం యొక్క